మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకనంటే వైఎస్ఆర్సీపీ నేతలు నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కానీ, వారు మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, వారు అనుసరించేటువంటి వైఖరి ఏదైతే ఉందో దానిపై తీవ్రమైనటువంటి స్థాయిలో మండిపడ్డారు. హరిహర వీరమల్లు మూవీ విడుదల సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆయన మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. నరికేస్తాం, కోసేస్తాం అంటే ఇక్కడ చూస్తూ ఉండటానికి మేమేం గాజులు తొడుక్కోలేదు, మీరు అలా అంటే మా దగ్గర కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి, అలాగే మీలా డొల్ల కంపెనీలు ఏం పెట్టుకోలేదు, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు, మీరు ఇంకా రాజకీయంగా ఎలాంటి పదవులు అనుభవించేటువంటి స్వీకరించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వరు, కూటమిని ఎంతో నమ్మారు, కూటమిపై ప్రజలు నమ్మకం ఉంచారు, విశ్వాసంతో మాకు అధికారాన్ని ఇచ్చారు, ఇక మీ పార్టీ పని అయిపోయింది అని చెప్పి తీవ్రమైనటువంటి స్థాయిలో మాట్లాడారు. ఆయన సాధారణంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ స్థాయిలో ఇప్పుడు మాట్లాడాలి అని చాలా సందర్భాల్లో చూస్తూ ఊరుకున్నారు. పార్టీపై కానీ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ను ఉద్దేశించి చాలా స్ట్రాంగ్ వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ ఎక్కడ కూడా బయటపడలా. ఆయన ఎమోషనల్గా మాట్లాడేసినటువంటి సందర్భాలు కూడా లేవు, అప్పుడప్పుడు మినహాయిస్తే. సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ. పవన్ కళ్యాణ్ ఆయనంటే ఒక చరిస్మా కలిగినటువంటి నాయకుడు, 10 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి పార్టీని లీడ్ చేసి, పదవులు లేకపోయినా ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, అలాగే జనసేన పార్టీని ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు, మేము ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటాం, నిలబడతాం, వారి శ్రేయస్సే మా పార్టీ ముఖ్య ఉద్దేశం అని చెబుతూనే దానికి సంబంధించి కూటమి లక్ష్యం, మేము 10 నుంచి 15 ఏళ్ల పాటు ఉంటాం కూటమిగా అని మరొక్కసారి చెప్పినటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో మీడియా ప్రతినిధులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు ఆయన చాలా భిన్నంగా సమాధానం ఇచ్చారు. మీరు కలిసే ఉంటారా కూటమి? మేము కలిసే ఉంటాం ఎలాంటి సమస్యలు రానంత వరకు. అలాగే మీ పార్టీ బలోపేతానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని అడిగినప్పుడు ఆగస్టులోనే దానికి ఒక మ్యాప్ అనేది మేము తయారు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో నేను పర్యటిస్తా, ప్రజల సమస్యలు తెలుసుకుంటా, ప్రజలతో మమేకమవుతా, ప్రజలకు కావలసినటువంటి వాటిని తీర్చేందుకు, మేము ఇచ్చేందుకు ఖచ్చితంగా మేము ఒక మాట మీద ఉంటాం. కూటమి అంటే మాలో ఎక్కడా కూడా ఎలాంటి వైషమ్యాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ, వివాదాలు కానీ, విభేదాలు కానీ ఏమీ లేవు, ఇప్పటి వరకు రావు కూడా, అవి వచ్చినా మేము సరి చేసుకుంటాం అని చెప్పి చాలా కీలకమైనటువంటి కామెంట్స్. అలాగే టికెట్ల పెంపు సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ మా పార్టీకి సంబంధించినటువంటి వారే ఉన్నారు కాబట్టి ఈ యొక్క ధరల పెంపు అంశానికి సంబంధించి నేనే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించాను, ఆయన ఓకే అన్న తర్వాత ధరల పెంపు విషయానికి సంబంధించి ఒక ప్రకటన విడుదలైంది అని. అంటే ఈ మధ్య ఆయన సినిమా కాబట్టి రేట్లు పెంచుకున్నారు అని రకరకాల విమర్శలు వచ్చాయి. సో ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆ మాట మాట్లాడారు అనేది ఒక చర్చ. మొత్తానికైతే ఆయన మాట్లాడినటువంటి తీరులో కానీ, విధానం కానీ కంప్లీట్గా చేంజ్ ఓవర్ అనేది కనిపించింది అనేది బాగా వినిపిస్తుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ టార్గెట్గా ఆయన మాట్లాడారు, ఎందుకంటే ముఖ్యంగా దానికన్నా ముందు తెలుగుదేశం పార్టీని పక్కన పెడితే కనుక జనసేనలోని నాయకుల్ని కానీ, క్యాడర్ని కానీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏ రకంగా టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు మాట్లాడుతున్నారో దానికి కౌంటర్ ఇచ్చారు. ఆయన
సాధారణంగా చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. కానీ కొన్ని సందర్భాల్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన వెళ్ళే విధానం చాలా సైలెంట్గా ఉంది. సో ఇటువంటి క్రమంలో నేను ఒప్పుకున్నాను కాబట్టి ఆ సినిమాలు చేస్తున్నాను. రానున్న కాలంలో పూర్తిగా రాజకీయాల్లోనే నా జీవితం ఉంటుంది. నా పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు నేను ప్రయత్నాలు చేస్తాను అని 2029లో మీరు కలిసే ఎలక్షన్స్లో ఉంటారా ఒంటరిగా ఉండంటే కాలమే నిర్ణయిస్తుంది అన్న యాంగిల్ ఇండైరెక్ట్గా మాట్లాడిన విధానం అంటే కూటమి ఇప్పటివరకు మాకు ఎలాంటి డోకా లేదు, మేము హ్యాపీగా ఉన్నాం, మేము కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎక్కడా కూడా కావాలని కొన్ని పార్టీలు మా మీద విష ప్రయోగం కానీ లేకపోతే కావాలని కొంతమంది అంటే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. మాకున్నటువంటి సమస్యలను మేము సరి చేసుకోగలిగే క్యాపబుల్ పర్సన్స్ మేము. కాబట్టి ఈ విషయాల్లో ఎలాంటి డోకా లేదు. మేము కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తాం. రాష్ట్రాభివృద్ధే మా ధ్యేయం. ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో, చేసినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ అన్నిటినీ కూడా మేము నెరవేర్చుకుంటాం. ప్రజలకు తీరుస్తాం. వారి కష్టాలను మేము ఎప్పటికప్పుడు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కూటమి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వం ముఖ్య ధ్యేయం అనేది చెప్పారు. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. చాలా అంశాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాటల్ని కూటమి నేతలు కూడా చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అంటే కూటమి బలంగా ఉండటానికి ఇక్కడ. సో ఇటువంటి సందర్భంలో ఆయన చాలా మెచ్యూర్డ్ లెవెల్ అనేది ప్రదర్శించారు. మాటల తీరులో ఎక్కడా కూడా ఆయన లూజ్ టంగ్ అనేది ఉపయోగించలేదు అనేది కూడా బాగా వినిపిస్తుంది. చర్చ జరుగుతుంది దీని మీద రాజకీయ వర్గాలు. సినీ జీవితం, రాజకీయ జీవితం రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారు. కానీ కొన్ని డేట్స్ ఏదైతే కొన్ని సినిమాలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ ఉందో దాని ప్రకారం చేసుకోలేకపోయాను. కాబట్టి ఇక నుంచి పూర్తిగా రాజకీయ జీవితంలోనే ఉండటానికి అంటే ఇండైరెక్ట్గా సినిమాలు తగ్గిస్తా, వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నట్లుగానే చెప్పారు. మొత్తాన్ని చూడాలి. ఇక నుంచి కంప్లీట్గా ఆయన షెడ్యూల్ అంతా పొలిటికల్ లైఫ్ అనేది నేను రాజకీయ జీవితం, ప్రజలతో మమేకమవుతా, ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజలతో నిత్యం వారి యొక్క బాగోగులు చూసుకుంటా, వారి సమస్యల్ని తెలుసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా అని చెప్పడం మాత్రం ఒక రకంగా మెగా అభిమానుల్లోనూ అలాగే జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తెస్తుందనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.